హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము శివపార్వతుల దివ్య వివాహ ఘట్టమైన గిరిజా కళ్యాణం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, గిరిజా అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి, బి సరస్వతీదేవి, సి పార్వతీదేవి, డి సీతాదేవి. సరైన సమాధానం పార్వతీదేవి. రెండవ ప్రశ్న, గిరిజా తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ దశరథుడు, బి జనకుడు, సి హిమవంతుడు, డి కశ్యపుడు. సరైన సమాధానం హిమవంతుడు. మూడవ ప్రశ్న, గిరిజా తల్లి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కౌసల్య, బి మీనాదేవి, సి సుమిత్ర, డి అదితి. సరైన సమాధానం మీనాదేవి. నాలుగవ ప్రశ్న, పార్వతీదేవి ఎవరిని వివాహం చేసుకోవాలని సంకల్పించింది? ఆప్షన్ ఏ విష్ణువు, బి బ్రహ్మ, సి శివుడు, డి ఇంద్రుడు. సరైన సమాధానం సి శివుడు. ఐదవ ప్రశ్న, శివుడిని పొందడానికి పార్వతీదేవి ఏమి చేసింది? ఆప్షన్ ఏ యజ్ఞం, బి తపస్సు, సి యుద్ధం, డి దానం. సరైన సమాధానం తపస్సు. ఆరవ ప్రశ్న, పార్వతీదేవి తపస్సును పరీక్షించడానికి ఎవరు వచ్చారు? ఆప్షన్ ఏ నారదుడు, బి విష్ణువు, సి ఇంద్రుడు, డి శివుడు బ్రాహ్మణ వేషంలో. సరైన సమాధానం శివుడు బ్రాహ్మణ వేషంలో. ఏడవ ప్రశ్న, శివపార్వతుల వివాహం ఏ పర్వత ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ ఏ హిమాలయ ప్రాంతం, బి కైలాసం, సి అయోధ్య, డి ద్వారక. సరైన సమాధానం హిమాలయ ప్రాంతం. ఎనిమిదవ ప్రశ్న, శివుడి వాహనం ఏది? ఆప్షన్ ఏ గరుత్మంతుడు, బి నంది, సి ఐరావతం, డి గుర్రం. సరైన సమాధానం నంది. తొమ్మిదవ ప్రశ్న, శివుడి జటాజూటంలో ఎవరు నివసిస్తారు? ఆప్షన్ ఏ యమున, బి సరస్వతి, సి గోదావరి, డి గంగాదేవి. సరైన సమాధానం గంగాదేవి. పదవ ప్రశ్న, పార్వతీదేవి తపస్సుకు ప్రేరణ ఇచ్చిన ఋషి ఎవరు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, బి నారదుడు, సి భృగువు, డి అగస్త్యుడు. సరైన సమాధానం నారదుడు. 11వ ప్రశ్న, శివపార్వతుల వివాహాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సీతా కళ్యాణం, బి రుక్మిణీ కళ్యాణం, సి గిరిజా కళ్యాణం, డి గౌరీ పూజ. సరైన సమాధానం గిరిజా కళ్యాణం. 12వ ప్రశ్న, తారకాసుర వధ కోసం జన్మించిన శివపార్వతుల కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ హనుమంతుడు, బి కార్తికేయుడు, సి భరతుడు, డి శత్రుఘ్నుడు. సరైన సమాధానం కార్తికేయుడు. 13వ ప్రశ్న, పార్వతీదేవి మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గౌరీ,
బి రాధ, సి రుక్మిణి, డి తులసి. సరైన సమాధానం గౌరి. 14వ ప్రశ్న. శివుడి మూడో కన్ను దేనికి ప్రతీక? ఆప్షన్ ఏ కోపం, బి జ్ఞానం, సి సంపద, డి శక్తి. సరైన సమాధానం జ్ఞానం. 15వ ప్రశ్న. పార్వతీదేవి ఏ పర్వతరాజు కుమార్తె? ఆప్షన్ ఏ వింధ్య, బి మేరు, సి హిమవంతుడు, డి గంధమాదన. సరైన సమాధానం హిమవంతుడు. 16వ ప్రశ్న. శివుడిని మన్మధుడు ఎందుకు కలవరపెట్టాడు? ఆప్షన్ ఏ యుద్ధం కోసం, బి వివాహం కోసం, సి వరం కోసం, డి శాపం కోసం. సరైన సమాధానం వివాహం కోసం. 17వ ప్రశ్న. మన్మధుడిని శివుడు ఏమి చేశాడు? ఆప్షన్ ఏ భస్మం చేశాడు, బి వరం ఇచ్చాడు, సి రాజుగా చేశాడు, డి బంధించాడు. సరైన సమాధానం భస్మం చేశాడు. 18వ ప్రశ్న. గిరిజా కళ్యాణంలో దేవతలు ఎందుకు సంతోషించారు? ఆప్షన్ ఏ యుద్ధం ముగిసింది, బి వర్షం కురిసింది, సి యజ్ఞం పూర్తయింది, డి శివపార్వతుల కలయిక వల్ల. సరైన సమాధానం శివపార్వతుల కలయిక వల్ల. 19వ ప్రశ్న. శివపార్వతుల వివాహం ఏ దైవిక సందేశాన్ని ఇస్తుంది? ఆప్షన్ ఏ ధనం గొప్పది, బి యుద్ధమే మార్గం, సి రాజ్యం ముఖ్యము, డి తపస్సు మరియు భక్తి ఫలిస్తాయి. సరైన సమాధానం తపస్సు మరియు భక్తి ఫలిస్తాయి. 20వ ప్రశ్న. గిరిజా కళ్యాణం కథను విస్తృతంగా వివరించే పురాణం ఏది? ఆప్షన్ ఏ గరుడ పురాణం, బి మత్స్య పురాణం, సి శివ పురాణం, డి అగ్ని పురాణం. సరైన సమాధానం శివ పురాణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.